బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కల్తీ పాలు, అతిసారం, ఇక వేట్లపాలెం పేలుడు, టీటీడీ చైర్మన్ వివాదం, ఇలా వరుస ఘటనల నేపథ్యంలో జరగనున్న ఇరువురు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే తిరుమల కల్తీ లడ్డు అంశం, ఏకసభ్య కమిషన్, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కల్తీ పాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు, ఇక టీటీడీ చైర్మన్ వివాదం, ఇలా వరుస ఘటనల నేపథ్యంలో జరగనున్న ఇరువురు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే తిరుమల కల్తీ లడ్డు అంశం, ఏకసభ్య కమిషన్, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి. గగన మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా భేటీకి సంబంధించి పలు కీలక అంశాల మీద కూడా వీళ్ళు నిర్ణయం తీసుకుంటూ జరుగుతుంది. అంటే పూర్తిగా ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే నామినేట్ పదవులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు ఏదైతే అటు ప్రమాద సంఘటనలు కావచ్చు, అటు రాజమండ్రి
కల్తీ పాల విషయం కావచ్చు, అలాగే శ్రీకాకుళం సంబంధించిన డయేరియాకి సంబంధించి కొంత ప్రజలు ఇబ్బంది పడడం, పూర్తిగా అంటే ప్రస్తుతం వేట పాలనకి సంబంధించి కొన్ని బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన అంశాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతోపాటు ప్రధానంగా కీలక అంశమైన అటు కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పటికే అటు సిట్టు కూడా నివేదించింది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు గతంలోనే బీజేపీ చీఫ్ మాధవ్ కూడా దాని మీద సుదీర్ఘంగా మాట్లాడారు. దానికి సంబంధించి బ్రీఫింగ్ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇచ్చారు. ఏ విధంగా లడ్డు కల్తీ అయిందన్న అంశం మీద కూడా ప్రజల్లోకి మరింత విశ్లేషణ తీసుకునే విధంగా కూడా ఈ కీలక మీటింగ్ లో అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఇది కెమికల్ గా తయారు చేశారంటే ఇప్పటికే పూర్తి చిట్టుగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ పూర్తి వివరాలు అంటే మరింత వివరాలు తెలుసుకునే విధంగా కూడా అటు ఏకసభ్య కమిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఆ కమిషన్ సంబంధించిన పూర్తిగా నిన్న నుంచి కూడా దానికి సంబంధించి విచారణ కూడా మొదలైన పరిస్థితి అయితే ఉంది. దాని మీద కూడా నెక్స్ట్ ఎలాగే ముందుకు వెళ్ళాలి ఏంటి అనే అంశాల మీద కూడా ప్రధానంగా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయిన నామినేట్ పోస్ట్ ఏదైతే గతంలోనే అటు నామినేట్ పోస్టులకు సంబంధించి అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కూడా నామినేట్ పదవుల్లో పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. అది మిగిలిన నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఎలాగ ముందుకు వెళ్ళాలి ఏంటి, మిగిలిన నామినేట్ల పోస్టులు కూడా ఎక్కువ భర్తీ చేసే విధంగా కూడా ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాంతో పాటు ప్రస్తుతం మార్చికి సంబంధించి మార్చి 31తో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు 4 స్థానాలు ఖాళీ అవుతుంది. దాని మీద కూడా ఇప్పటికే అటు ఇద్దరు నేతల మధ్య కూడా గతంలోనే చర్చలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కూడా ఒక కీలక క్లారిటీ వచ్చే అవకాశం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన తర్వాత కూడా పూర్తిగా అటు టీడీపీకి 2 అలాగే జనసేనకి 1 బీజేపీకి 1 పంచుకునే విధంగా కూడా గతంలో చర్చలు జరిగినాయి. కాబట్టి దానికి సంబంధించి మార్చిలో నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే దాని ప్రారంభమైంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దాని మీద కూడా అభ్యర్థులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ప్రస్తుతం అటు ఏదైతే కల్తీలకు సంబంధించిన ప్రధాన అంశంగా కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో అటు కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి ఏ విధంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలి అన్న దాని మీద, అలాగే ఏకసభ్య కమిషన్ వేశారు కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలన్న విషయం మీద కూడా ప్రధానంగా అయితే చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలు, అలాగే పథకాలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా, అలాగే కూటమి ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు వెళ్లే విధంగా కూడా కొన్ని కీలకమైన చర్చలు అయితే జరగబోతున్నాయి ఇద్దరు నేతల మధ్య. మనం ప్రస్తుతం చూసుకుంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడే సీఎం నివాసానికి కూడా చేరుకున్నారు. మరి సీఎం నివాసం చేరుకున్నారు. పూర్తిగా కాసేపట్లోనే ఈ ఇద్దరు భేటీ కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు సీఎం, డిప్యూటీ సీఎం కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుని లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ ఇద్దరు నేతల మధ్య వాళ్ళ సుదీర్ఘంగా అంటే కీలక అంశాల మీద చర్చ అయితే జరగబోతుంది. పూర్తిగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కావచ్చు, వాటి మీద ప్రధానంగా చర్చ, అట్లాగే నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెహికల్ కూడా ఇప్పుడే సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుంది. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ కాబోతున్నారు. భేటీ అనంతరం కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది కాబట్టి వాటి మీద అభ్యర్థులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా వాళ్ళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే కల్తీ లాంటి విషయాలు, అలాగే అనేక అంశాలు అంటే తాజా రాజకీయ పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం అయితే ప్రధానంగా చర్చించుకోబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడే అయితే భేటీ అయితే మరి కాసేపులో స్టార్ట్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే లోపలికి అయితే చేరుకున్నారు. కాగా రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.